బయ్యారం, గార్ల, కొత్తగూడ, గంగారం, సముద్రం మండలాల్లో తమ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ ఆధ్వర్యంలో 5 మండలాల నుంచి సుమారు 1000 మందికి పైగా మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఏజెన్సీ గ్రామాల్లో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్రైనేజ్, తాగునీరు, సాగునీరు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. గతంలో మండలాల్లో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనలు తెలిపినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వివిధ రాజకీయ పార్టీలు ఎన్నో వాగ్దానాలు చేశాయని ఏదీ అమలు కాలేదన్నారు. ఇకనైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. మా పరిధిలో ఉన్న ఎంఆర్ఓల గారికి మేము మండలాల వారీగా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. దెబ్బలకు ఇచ్చినా కానీ తహసీల్దార్లు స్పందించడం లేదు. దాని మీద పోనీ ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మేమంతా మండలాలు అందరం కూర్చొని మాట్లాడుకొని ఇది మా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈ అనేక సమస్యల మీద ఈ సమస్యల మీద మేము మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాం. ఇంతలో అనివార్య కారణాల వల్ల మన కలెక్టర్ గారు ఏదో ప్రోగ్రాం ఉందని రాలేకపోవడం కూడా జరిగింది. సరే, ఏదేమైనా పార్టీలు ఎన్నో వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి, కానీ పేద ప్రజల సమస్యలు మాత్రం ఏం మాత్రం తిరగట్లేదు. ఆ సమస్యలు ఏంటంటే అసలు గృహ నిర్మాణాలు అనేది లేక చాలా మంది నానా అవస్థలు పడుతుంటే ఎవరికి అప్లికేషన్ ఇచ్చినా కానీ ఎవరు కూడా స్పందించే అవకాశం లేకపోవడం వల్ల భారతీయ సర్వ సమాజ్